జై శ్రీమన్నారాయణ. 28వ పాశురం. கரவைகள் பின் சென்று காணம் சேருந்துண்போம் அறி ஒன்றும் இல்லாத ஆயக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்த உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோ மம்பினால் உந்தன்னை சிறு பேரஜேத்தனவும் சீரியருளாதே இறைவாணி தாராய் பறை ఏలోరెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 28వ పాసుర వ్యాఖ్యానం. గడ్డి ఉన్న చోటు వెతుక్కొని మేపుటకై పశువుల వెనుకనే పోయి ఆ అడవిలోని శుచి శుభ్రత నియమము లేక తిని జీవించుటయే ప్రయోజనము. కొంచెమైనను తెలివిలేని గొల్ల కులమున పుట్టిన మేము మా వంశమున మాతో సమానముగా నీవు పుట్టిన పుణ్యము కలవారము. మా కన్నయ్యు లోపములే, నీకే లోటు లేదు. గోవిందా, నీతో మాకున్న సంబంధము నీవు కాని మేము కాని పోగొట్టుకొన జాలము. లౌకికము తెలియని చిన్న పిల్లలము. అందుకే ప్రేమతో నిన్ను చిన్న పేరుతో పిలిచాము. అందుకే కోపము తెచ్చుకొని మా కోరికను మన్నింపకుండరాదు. మా కోరికయగు పరనొసంగుము. ముక్త పురుషుడు పరమపదమున పరమాత్మతో కలిసి అనుభవించు భోగమునే గోపికలు వెనుకటి పాసురమున కోరారు. ఆ విధంగా అనుభవించుటకు కావలసినవి ఈ పాసురమున తెలుపుతున్నారు. సాంగ వేదాధ్యయనము చేయాలి. అర్ధజ్ఞానమును పొందాలి. వేద విహితమగు వర్ణాశ్రమాచార ధర్మములను పాటించాలి. అప్పుడు పాపము నశించి మనశ్శుద్ధి ఏర్పడుతుంది. తరువాత ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు మరలించి మనసును ఆత్మయందు నిలపాలి. ఆత్మ సాక్షాత్కారము తరువాత పరమాత్మయందు మనసు లగ్నము చేసుకోవాలి. ఆ తరువాత శ్రవణ మననములను ఆచరించి అర్చన ప్రణామాది పురస్సరముగా నిరంతర భగవత్ స్మృతి రూపమును దర్శన నమూనాకారముగా ధ్యానము గావించుకోవాలి. ఈ ధ్యానంలో శరీర సంబంధమును కలిగించు పుణ్య పాపములు నశించి ముక్తుడై భగవదనుభవ భోగమును పొందజాలును. దర్శన సమాకారమగు నిరంతర భగవత్ స్మృతికి సాధనము భగవత్ స్వరూప జ్ఞానము. దానికి సాధనము ఆత్మావలోకనము. ఆత్మావలోకమునకు సాధనము జితేంద్రియత్వము. జితేంద్రియత్వమునకు పాపక్షయము. పాపక్షయమునకు విహిత కర్మానుష్ఠానము. దానికి వేదార్థ పరిజ్ఞానము. దానికి వేదాధ్యయము. దానికి గురుకుల వాసము సాధనములు. ఈ పాసురమున ఇవేమియు తమ వద్ద లేవని నివేదిస్తున్నారు. సిద్ధ సాధనమును ఆశ్రయించు వారు చేయవలసిన విధానము ఈ పాసురమున వివరించారు. భగవంతుడే ఉపాయమని నమ్మినవాడు భగవంతుని సమీపంలో భగవంతుని చేరుటకు సాధనముగా తాము ఆచరించిన పుణ్యకర్మలు ఏవియూ లేవని తెలుసుకోవాలి. తనకే యోగ్యత లేదని నివేదించుటకు భగవత్ సన్నిధిలో తన నికృష్టతను తానే చెప్పుకోవాలి. తన పుణ్యమంతయు తన స్వామియగు భగవానుడు అనంత కళ్యాణ గురు పరిపూర్ణుడగుటయే అని తెలుపుకోవాలి. అనంత కళ్యాణ పరిపూర్ణుడగు స్వామితో తనకు విడదీయరాని సంబంధముందని తెలుసుకోవాలి. తానిదివరకు చేసిన అపచారములకు ఉపచార భావముతో చేసిన అపచారములకు క్షమాపణ వేడుకోవాలి. నీవే మాకు ముందు ఉపాయముగా ఉండి ఫలమును అనుగ్రహింపమని కోరుకోవాలి. ఇదే సత్కర్మాభవ విజ్ఞాపనము. స్వనికర్షానుసంధానము, ఈశ్వర గుణపూర్తి, సంబంధ జ్ఞానము, పూర్వాపరాధ క్షామణము, భగవదేకోపాయత్వ స్వీకారము అను ఆరింటిని ఈ పాసురమున వివరిస్తున్నారు. భగవానుడే ఉపాయమని ఆశ్రయించువారు అన్ని ఉపాయములను విడివలేను. అవి విడుచుట పలు విధాలుగా ఉంటుంది. కర్మ, జ్ఞానము, భక్తి మొదలగు వాటిని ఉపాయంగా భావించి ఆచరించినవాడు వాటిని విడిచితిని అని నివేదించుకోవాలి. వాటిని ఆచరింపజాలని వాడు నేనాచరింపజాలను అని తెలుపుకోవాలి. ఆచరింపవలేనని తెలిసినను తన స్వరూపానుగుణము కాదని ఆచరించనివాడు అవి మాకు తగినవి కావు అని నివేదించుకోవాలి. అసలా విషయమనే తెలియనివారు నేను ఇతరోపాయములున్నవని తెలియనైతిని అని చెప్పుకోవాలి. జై శ్రీమన్నారాయణ.